హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇది బాగా గుర్తుపెట్టుకొనేస్తామా, ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడు మంచివాడు అని అనదు. మంచివాడిగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది. నా శత్రువులందరికీ ఒక చిన్న మనవి, మీరు నాకు మర్యాద ఇచ్చినా ఇవ్వకపోయినా బొంగుబీ ఫరక్ పడదు. సింహానికి సింహాసనం అవసరం లేదు, అది ఏడ కూర్చుంటే అదే సింహాసనం అని గుర్తుంచుకోండి. మా నాన్న నాకు చెప్పింది ఒకటే, ఎంత కష్టం వచ్చినా నలుగురితో నవ్వుతూ ఉండాలని. జీవితంలో మన చుట్టూ 1000 బంధాలు అవసరం లేదు. మన నవ్వు వెనుక బాధను, మన బాధ వెనుకున్న కారణాలు తెలుసుకొని నీకు నేనున్నా అని ధైర్యం ఇచ్చే ఒక బంధం ఉన్నా చాలు. అది ప్రేమైనా కావచ్చు, స్నేహమైనా కావచ్చు. సముద్రాన్ని చూడగలం కానీ దానిలో ఉన్న ఉప్పుని చూడలేము. అలాగే మనుషులను చూస్తాం కానీ వారి మనసులో ఏముందో చూడలేము కదా. నా జీవితంలో పరిచయమైన వాళ్ళందరికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే కొందరు ఎలా బ్రతకాలో నేర్పించారో, మరికొందరు ఎలా బ్రతకకూడదో నేర్పించారు. ఈ సమాజంలో బతకాలంటే నక్కలాంటి తెలివితేటలు ఉండాలి. అవసరాన్ని తగ్గట్టు నటించాలి, మాట్లాడాలి. పునాదులు లేని ఇల్లు గాలివానకి ఎలా కూలిపోతుందో, చెప్పుడు మాటలు విన్న మనిషి జీవితం కూడా అలాగే నాశనం అవుతుంది. ఒక్కొక్కరి నిజస్వరూపాలు తెలుస్తుంటే ఇన్ని రోజులు మనం గుడ్డిగా నమ్ముతుంది వీళ్ళనా అనిపిస్తుంది. మనసు నిజంగా పిచ్చిది కదా, 4 మాయ మాటలకే పడిపోతుంది. విలువలేని మనుషులకి, ఒక మనిషి విలువ తెలుసుకోలేని మనుషులకి మనం ఎంత విలువ ఇచ్చినా సరే చివరికి మనకే విలువ లేకుండా చేస్తారు. మన కాళ్ళ దగ్గరికి వచ్చాయని అలలను అలసుగా చూసి లోనికి వెళ్ళగలమా? మంచివాడి మంచితనం కూడా చులకనగా చూస్తే అంతే. నీకు 100 కోట్ల ఆస్తులు ఉన్నా 100 ఏళ్ళు బ్రతకలేవు. నీవు 10 ఇళ్ళు కట్టుకున్నా ఉండేది మాత్రం ఒకే ఇంట్లో. డబ్బులను సంపాదించడం కాదు, మనుషులను సంపాదించుకో, అదే నీకు విలువైన ఆస్తి. రాసుకున్న విధంగా పుస్తకం ఉండొచ్చేమో కానీ ఊహించుకున్నట్లు మాత్రం జీవితం ఉండదు. చిన్న రంధ్రం నిండుకుండను ఖాళీ చేసినట్టే అణువంత అహం చక్కటి అనుబంధాన్ని దెబ్బతీస్తుంది. పుట్టడం సులభం, చావడం సులభం. రెండింటి మధ్య బ్రతకడమే కష్టం. రూపాన్ని చూసి మోసపోకు, రూపాయిని చూసి మురిసిపోకు. రూపమైన రూపాయి అయినా ఏవి శాశ్వతం కావు, మనలోని మంచితనమే శాశ్వతం. ఈ లోకంలో ఏది శాశ్వతం? నీ వెనుక ఉన్న ఆస్తులా, నీ ముఖానికి ఉన్న అందమా, నీతి ఉన్న బలగమా? అసలు నువ్వే ఈ భూమి మీద లేకుంటే అవన్నీ ఉన్నా నిన్ను కాపాడుతాయా? ఒంటరిగా తల్లి కడుపు నుండి వచ్చావు, ఒంటరిగానే భూగర్భంలో కలిసిపోతావు. ఈ క్షణం ఉంటే మరో క్షణం ఉంటావో లేదో తెలియదు. రేపటి గురించి ఎందుకు అన్ని ఆలోచనలు? నీకు అన్నీ ఉన్నా నువ్వు ప్రశాంతంగా ఉన్నావా? నిమిషం తీరక లేకుండా పరుగులు తీస్తున్నావు. ఎక్కడ దాకో నీ ప్రయాణం నీకు తెలియదుగా, ఎందుకు అన్ని ఆలోచనలు? ఈ భూమి మీద ఉన్న జీవితమే మనకు శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం ఎలా శాశ్వతంగా ఉంటాయి? అందుకే ప్రతి నిమిషం నవ్వుతూ సంతోషంగా గడిపేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.